హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'ది గోల్డెన్ బిట్స్'. చాలా రోజులు కాదు నెలల తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి సవా లక్ష కారణాలున్నాయి. కష్టపడి వీడియోలు తీస్తుంటాను. కష్టం అంటే మరి యూట్యూబ్ పెట్టుకున్నారు కాబట్టి కష్టపడే వీడియోలు తీయాలి. వీడియోలు తీయడం అంటే ఏదో డైలీ వ్లాగ్స్ లాంటివి కాకుండా వర్క్ రిలేటెడ్ నేను చూపిస్తున్నాను కదా! సో, నేను మీకు ఒక 5 నిమిషాల వీడియో చూపించాలి అంటే దాని వెనకాల నేను చాలా గంటలు కష్టపడి వర్క్ చేయాలి. అనుకోవచ్చు వర్క్ చేసి మాకేమైనా ఇస్తున్నామని. లేదు, ఎవరికీ ఇవ్వట్లేదు. ఎవరు ఇవ్వలేరు కూడా అలా. ఇది నేను బిజినెస్ కాదు. అంటే నేను వర్క్ చేసి నలుగురికి చూపించి ఆర్డర్స్ తీసుకొని ఎర్న్ చేసే బిజినెస్ కాదు. జస్ట్ నాకు కుట్టడం అంటే సరదా, ఇష్టం. వర్క్ చేసుకోవడం అంటే బాగా ఇష్టం. సో, నేను చేసుకుంటున్నాను కాబట్టి నేను చేసుకుంటూ చూపిస్తే ఫ్రీగా యూట్యూబ్‌లో నాలా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను అంతే తప్ప నేను ఇది బిజినెస్ కాదు. ఎవరికీ చూపించట్లేదు. ఎవరి దగ్గర ఆర్డర్స్ తీసుకోవట్లేదు. ఎవరికీ చేసి సంపాదించే ఒక ఇన్‌కమ్ సోర్స్ కాదు. జస్ట్ షేరింగ్. దానికి సెకండరీ బై ప్రొడక్ట్ కింద యూట్యూబ్ వాడు దయతలిస్తే అందరూ చూస్తే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్‌కో రీచ్ వస్తే అప్పుడు డబ్బులు రావచ్చేమో. నాకైతే ఇప్పటి వరకు రాలేదు. నేను పెట్టో 3 ఏళ్ళు అయ్యింది. నా సైడ్ ఉండే ఏకైక మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెంట్‌గా చేయలేకపోతున్నాను. డ్యూ టు వేరియస్ రీజన్స్. పిల్లలు, చదువులు, నాకు టైము, నా హెల్త్, నాకు దొరకడం టైం, ఇలా రకరకాల కారణాల వల్ల. సో, నేను ఈ బ్లౌజ్ యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో డే 1 అంటే బ్లౌజ్ ఫ్రేమ్‌కి ఎలా ఫిక్స్ చేయాలి అనే ప్లేస్ నుంచి వర్క్ చేసే ప్రతి డిజైన్, ప్రతి ఐటెం కుట్టడం వరకు నేను క్లియర్‌గా చూపించాను బ్యాక్ పార్ట్ అంతా. ఎన్నిసార్లు ఎంత కష్టపడి చేసినా ఎవరు చూడక వ్యూస్ రాక నేను విసుగొచ్చి ఆపేసాను. అంటే ఆఫ్టర్ ట్రైయింగ్ ఆఫ్ 3 ఇయర్స్ నేను ఇంక వదిలేసాను. అప్పటికి పాపం నా ఛానల్ పట్టుకుని అప్పుడప్పుడు చూసి నన్ను అలా మెసేజ్ చేసే కొంతమంది వీడియోస్ రావట్లేదు ఏంటని నాకు పర్సనల్‌గా కాదు యూట్యూబ్‌లోనే కామెంట్స్ పెడుతున్నారు. పర్సనల్‌గా అంత సీన్ లేదు నాకు. ఓ 2, 3 కామెంట్స్ ఇగ్నోర్ చేశాను గానీ అలా అప్పుడప్పుడు మెసేజ్ చూస్తే అయితే ఇంకా నా ఛానల్ చూసే జనాలు ఉన్నారనమాట. పాపం ఏదన్నా చూపిస్తానేమో అని వెయిట్ చేస్తున్నారు కదా! కనీసం వాళ్ళ కోసమైనా చెయ్యాలి కదా అని అనుకున్నాను. ఈ డెసిషన్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనే లోపే నేను హ్యాండ్ కూడా కుట్టేశాను. కానీ వీడియో మటుకు తీయలేదు. మీకు వీడియో ఇంత క్లియర్‌గా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏదైతే బ్యాక్ సైడ్ నేను కుట్టానో ఆల్మోస్ట్ అదే హ్యాండ్‌కి కూడా కుట్టాను. సేమ్ ఫ్లవర్ అండ్ సేమ్ పెటల్స్ చిన్న క్రీపర్స్ లాంటివి. అయితే లైట్ కలర్ క్లాత్ మీద ఉన్నప్పుడు డార్క్ కలర్ కట్ బీడ్స్ యూస్ చేశాను. ట్రాన్స్పరెంట్ నెట్ మీద వేసేటప్పుడు అయితే లైట్ కలర్ యూస్ చేశాను. కాంట్రాస్ట్ ఉంటే కొంచెం క్లియర్‌గా కనిపిస్తుందని సేమ్ స్టోన్స్ యూస్ చేశాను. మొత్తం బ్యాక్ అంతా హెవీగా ఉంది కాబట్టి ఇక్కడ నెట్‌ని కొంచెం ప్లెయిన్‌గా వదిలేసాను. అక్కడ కూడా కుట్టేస్తే డిజైన్ బాగా కనిపించదని. సో, అంతకు మించి ఎక్స్ట్రాగా అయితే ఏమి కొత్త డిజైన్స్‌ని ఇంక్లూడ్ చేయలేదు. మీరు ఆల్రెడీ నా పాత వీడియోస్‌లో ఈ బ్లౌజ్‌కి సంబంధించి చూసుంటే ఈ వర్క్ అంతా ఎలా కుట్టానన్నది మీకు అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇదంతా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నేను గూగుల్‌లో, పింట్రెస్ట్‌లో రకరకాల బ్లౌజెస్ చూసి అందులో ఉన్న అన్ని రకాల డిజైన్స్‌ని కలిపి మిక్సీ చేసి నాకు కుట్టుకునే విధంగా ఈజీగా నేను ఇది క్రియేట్ చేసుకున్న బ్లౌజ్ అనమాట. సో, దీని పేటెంట్ రైట్స్ అన్నీ నావే. బట్ స్టిల్ ఎవరన్నా చూసినా కుట్టుకున్నా ఐయామ్ సో హ్యాపీ. యూ ఆర్ వెల్కమ్. సో, ఇకపై నుంచి ఇలా పెద్ద వర్క్ అంటే పెద్ద డ్రెస్ తీసుకొని పెద్ద బ్లౌజ్ తీసుకొని దానికి వర్క్ చేసి నేను 5, 6 రోజులు కుట్టి లేదా నెల రోజులు కుట్టి మీకు 5 నిమిషాల వీడియో చూసి ఇలా కన్సిస్టెన్సీ ఉండటం లేదు కాబట్టి కొన్నాళ్ళు టెంపరరీగా ఇలా పెద్ద హెవీ బ్లౌజెస్ని హోల్డ్లో పెట్టి మెల్లగా మళ్ళీ బేసిక్ నుంచి నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ అంటూ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మగ్గంకి ఫ్రేమ్ ఫిక్స్ చేయడం దగ్గర నుంచి నీడిల్ని హోల్డ్ చేయడం వరకు బేసిక్ స్టిచ్చెస్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ వరకు చిన్నగా షార్ట్ వీడియోస్ అన్నీ నేను తెలుగులో ఈజీగా అర్థమయ్యే విధంగా నా వరకు ఎంతవరకు చెప్పగలనో నేను మళ్ళీ ఇంకొక సిరీస్లా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇప్పటికే నా ఛానల్లోంచి చాలామంది వెళ్ళిపోయారు. ఓ 2, 3 నెలలు చూసారు ఇంక వీడియోస్ రావని. అలా రోజుకి -1, -2, -10 అంటూ అలా జనాలను వెళ్ళిపోతుండగా చూసి బాధేసి
కష్టపడి 3 ఏళ్ళు పోగేసి ఒక 5,000 మందిని చేకూర్చగలిగాను. వాళ్ళని పోగొట్టుకోవడం ఇష్టం లేక మళ్ళీ చిన్న చిన్న వీడియోస్ స్టార్ట్ చేసి మళ్ళీ బిగినర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఉపయోగపడేలా చేద్దాం అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలి. ఇప్పటికే నేను నాకున్న సబ్స్క్రైబర్‌లో ఒక 2, 3 చూస్తారేమో ఈ వీడియో. అంతకుమించి ఎవరు చూడకపోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ కూడా ఎవరికీ పంపించదు. మైనస్‌లో ఉండే వ్యూస్ వాళ్ళకి. బట్ స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడో చోట నోటిఫికేషన్ ఉండి చాన్నాళ్ళకి పిక్చర్ కనిపించింది అని నొక్కే వాళ్ళకి ఎవరికన్నా ఓపిక ఉండి ఈ వీడియో ఇప్పటివరకు చూసుకుని ఉంటే మళ్ళీ నేను రెజ్యూమ్ చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.